మనమైతే ప్రస్తుతం మూసాపేటలో ఉన్నాం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకోసం ఒక బెస్ట్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ అయితే చూపించడానికి వచ్చాను అనమాట. యాక్చువల్గా దీన్ని షోరూమ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది బైక్స్ ఉన్నాయి. అది కూడా మీకు ఏ మోడల్ కావాలన్నా, ఏ ప్రైస్ రేంజ్లో కావాలన్నా, ఏ ఇయర్ది కావాలన్నా కానీ ఇక్కడైతే వాళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. మరి అసలు ఆ షోరూమ్ ఎక్కడ ఉంది, వాళ్ళ దగ్గర ఎలాంటి బైక్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయో కూడా నేనైతే క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. మనం చెప్పుకుంటున్న ఈ సెకండ్ హ్యాండ్ డీలర్ షోరూమ్ వచ్చేసరికి మూసాపేటలోని పిల్లర్ నంబర్ 874కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. దీని పేరు డ్రీమ్ బైక్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హ్యూజ్ బైక్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని బైక్స్ ఉన్నాయో మీరే చూడొచ్చు. వీళ్ళ దగ్గర బడ్జెట్లో కావాలంటే మీకు బడ్జెట్లో బైక్స్ దొరుకుతాయి, అలాగే ప్రీమియంలో కావాలంటే ప్రీమియం బైక్స్ కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, మోస్ట్లీ బండ్లన్నీ కూడా రీసెంట్ ఇయర్వే ఉన్నాయన్నమాట. అంటే 21, 22, 23, 24 బైక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ ఏజ్లో ఉన్నాయి. చూసారు కదా, ఇది జావా 42 బాబర్. ఖచ్చితంగా దీని అయితే ప్రీమియం సెగ్మెంట్లోనే పెట్టాలన్నమాట. మరి ఈ బైక్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూద్దాము. చూసారు కదా, జావా 42 బాబర్ 2022లో ఇదైతే రిజిస్ట్రేషన్ అయిందనమాట. మీకు దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 2,05,000 అయితే కోట్ చేస్తున్నారు. కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే బైక్ అయితే చాలా నీట్గా ఉంది. పైగా వైట్ కలర్, ఎక్కువ మంది కోరుకునేది వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్లోనే అందుబాటులో ఉంది. సో 2 years ఓల్డ్ బైక్ మీకైతే 2,05,000కే లభిస్తుంది. ఇంక ఇది చూసారా, బల్క్గా ఉండే బైక్స్ అయితే కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. ఆ కోవకి చెందిన వాళ్ళు మీరైతే కనుక మీరు ఈ సుజుకి ఇంట్రూడర్ని అయితే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఇయర్ వచ్చేసరికి 2018 మోడల్ అనమాట. ఇది 65,000 మాత్రమే చెప్తున్నారు. కొంతమందికి జస్ట్ సరదాగైనా కానీ కొంచెం బల్క్గా ఉండే బైక్స్ రైడ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. జస్ట్ 2018 మోడల్ అనమాట. 65,000కే మీరైతే ఈ ఇంట్రూడర్ని సొంతం చేసుకోవచ్చు. మీరు ఏ బైక్ మోడల్ తీసుకున్నా కూడా వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు జావాలోనే చూసుకోవచ్చు. జావాలో కూడా చాలా రకాల బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే జావా 2019 మోడల్. ఇది 1,15,000 మాత్రమే. రెడ్ కలర్లో ఉంది జావా. చూస్తానికైతే చాలా బాగుంది. ఇంకా దీని పక్కనే మనకి ఆలివ్ గ్రీన్ కలర్ కూడా ఉంది జావా. ఇది చూద్దాం, దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇదైతేనేమో 2019 మోడల్ 1,24,000 అయితే చెప్తున్నారు. కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే వెహికల్స్ అయితే మంచి కండిషన్లోనే ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అనగానే మీకు ఎక్కువ స్క్రాచెస్ కానీ లేకపోతే ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయి ఉంటాయని కానీ అనుకుంటారు, కానీ ఇక్కడ చూస్తే వెహికల్స్ అయితే కాస్త నీట్ కండిషన్లోనే కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ అందరికీ ఎంత మోజో మనకు తెలిసి. ఇదైతే వింటేజ్ ఎన్ఫీల్డ్ అనమాట. 2010 మోడల్ ఇది. దీని ప్రైస్ అయితే జస్ట్ 55,000 మాత్రమే చెప్తున్నారు. 55,000కే ఎన్ఫీల్డ్ అనమాట. చూసుకోవచ్చు కదా. అంటే ఓల్డ్ వింటేజ్ బైక్స్ కలెక్ట్ చేయాలి, లేకపోతే ఓల్డ్ బైక్స్ రైడ్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ 55,000కి ఎన్ఫీల్డ్ని ట్రై చేయొచ్చు. అయితే ఏంటి, మీరు తక్కువ మోడల్స్ అంటే ఓల్డ్ మోడల్స్ చూపిస్తున్నా అని చెప్పి కంగారు పడితే ఇక్కడ 2024 మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఎన్ఫీల్డ్ చూసుకున్నట్లయితే ఇది 2019 మోడల్ 1,15,000 చెప్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ ఇది. ఇంకా ఎన్ఫీల్డ్లో మనకి ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఈ ఎన్ఫీల్డ్ ప్రైస్ ఎలా ఉంది, ఏ ఇయర్ మోడల్ అనేది. ఇది వచ్చేసరికి 2018 మోడల్ అనమాట. 1,18,000 మాత్రమే చెప్తున్నారు అనమాట. ఏంటన్నీ ఓల్డ్ మోడల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీకోసం చూసారా ఈ మెరూన్లో ఎంత అట్రాక్టివ్గా ఉందో ఈ ఎన్ఫీల్డ్. ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పాలి. ఎందుకంటే ఇది 2022 మోడల్ అనమాట. 1,95,000 అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. చూసారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ మీటర్ 350. చాలా నీట్గా ఉంది, చాలా మంచి కండిషన్లో ఉంది. మీరు ఈ టైర్స్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ కూడా
కొత్త టైర్సే ఉన్నాయి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఎన్ఫీల్డ్లో చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అనేది ఉంది. చూసారా హిమాలయన్ కూడా ఉంది మనకి. ఈ హిమాలయన్ వచ్చేసరికి 2022 మోడల్ 1,89,000 అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు అనమాట. కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే టెంప్టింగ్గానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా టైర్స్ చూసుకోండి, టైర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒకటనే కాదు, ఇక్కడ కూడా హిమాలయన్ ఇంకొకటి ఉంది ఇక్కడ మనకి. ఈ హిమాలయన్ కూడా సేమ్ 2022 మోడల్ అనమాట. 1,89,000 చెప్తున్నారు. కండిషన్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలా మీకు ఒక్కటని కాదు, ఏ మోడల్ తీసుకున్నా కానీ చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎన్ఫీల్డ్ తీసుకుంటేనే మీకు ఎన్ఫీల్డ్లోనే ఇన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఏ మోడల్ కావాలనుకుంటున్నారో మీ బడ్జెట్ ఎంతో చెప్పేస్తే మీరు దానికి తగ్గట్టుగా వెహికల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వైట్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ 2015 మోడల్, ఇది 1,19,000 అనమాట. అంటే కొంతమందికి ఉంటుంది ఏ మోడల్ అయినా ఎంతైనా కానీ ఒక బడ్జెట్లో మనకి ఎన్ఫీల్డ్ దొరికితే ఖచ్చితంగా కొనుక్కోవాలనుకునే వాళ్ళకైతే ఇక్కడ మీకు 1,19,000 కూడా ఎన్ఫీల్డ్ అయితే దొరికే అవకాశం. మీలో ఎవరైనా R15 లవర్స్ ఉంటే మాత్రం ఈ డీల్ మీకోసం అని చెప్పాలి. 2022 మోడల్, ఇది 1,65,000 కోట్ చేస్తున్నారు. చూసారు కదా, మంచి థిక్ రెడ్లో ఉంది. ఇదైతే నీట్గానే ఉంది. బండి కూడా కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా R15లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, మంచి మోడల్స్ ఉన్నాయి. ఇక తీసుకున్నట్టయితే ఈ రెడ్ కలర్ R15 మనం దీని డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి. ఇది 2021 మోడల్ యమహా R15 V3. ఇది 1,39,000 కోట్ చేస్తున్నారు వీళ్ళైతే. కొంతమంది ఇప్పటివరకు బజాజ్ డామినర్ కోసం అయితే సెకండ్ హ్యాండ్ షోరూమ్స్లో మీరు ఎప్పుడైనా వెతికారా? వెతికుంటే మాత్రం మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు డామినర్ కోసం వెయిట్ చేస్తుంటే మీకోసం అయితే ఇక్కడ చూసారా ఒక 3 రెడ్ కలర్ అలాగే ఒక గ్రీన్ కలర్ డామినర్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. ఈ బజాజ్ డామినర్ 400 ఉంది, 250 కూడా ఉంది. ఇది చూసినట్టయితే మనకి ఇది బజాజ్ డామినర్ 400 అనమాట. 2021 మోడల్, ఇది 1,49,000 అయితే కోట్ చేస్తూ ఉన్నారు. కండిషన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఇంకా బజాజ్ డామినర్ 250, ఇది దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇది ఎంత ఉంది, ప్రైస్ ఏంటి అనేది. ఇది కూడా 2021 మోడల్ 1,39,000 అయితే కోట్ చేస్తున్నారు అనమాట. అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి. ముఖ్యంగా టైర్స్ కావచ్చు, లేకపోతే బాడీ కావచ్చు, సీట్ కవర్స్ కావచ్చు, అన్నీ కూడా నీట్గానే కనిపిస్తున్నాయి. మనకి డ్రీమ్ బైక్స్లో మీకు ప్రీమియం బైక్స్ మాత్రమే కాదు, మీకు బడ్జెట్లో కావాలనుకుంటే మీకు స్కూటీస్ కూడా ఉంటాయన్నమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ హోండా డియో ఉంది, 2022 మోడల్. ఇది అయితే 75,000 మాత్రమే వీళ్ళు కోట్ చేస్తున్నారు అనమాట. బడ్జెట్లో ఒక మంచి స్కూటీ తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రై చేయొచ్చు. హోండా డియో 21, ఇది కూడా 68,000 అయితే కోట్ చేస్తున్నారు. అలాగే హోండాలో మనకి యాక్టివా 125, అందరూ యాక్టివాల కోసం చూస్తూ ఉంటారు అనమాట. ఇదైతే 2019 మోడల్ 66,000 మాత్రమే వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఇంకిట్లాగా మీకు యాక్టివా తీసుకున్నా కానీ మీకు యాక్టివాలో కూడా హ్యూజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది పక్కన చూసుకున్నట్లయితే వైట్ కలర్ యాక్టివా 2021 మోడల్, ఇది అయితే 78,000 అయితే వీళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాగా మీరు స్కూటీస్ తీసుకున్నా కానీ మీకు స్కూటీస్లో కూడా హ్యూజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి మనకంటే మినిమం ఆప్షన్స్ ఉన్నదే మనం తీసుకోవాలా అని అనుకునేటువంటి బాధ ఇబ్బంది లేదనమాట. మీకు హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు స్కూటీల్లో కూడా కేవలం మీకు 70,000 నుంచి కూడా ఇక్కడైతే స్కూటీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మనకి జావాలో ఇంకొక మోడల్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా, జావా 2020 అనమాట. ఇది జావా 42నే. ఇది కూడా 1,19,000 అయితే కోట్ చేస్తూ ఉన్నారు. 2019 మోడల్ అయినా కానీ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి వెహికల్ అయితే నీట్గానే ఉంది. ఇంకా దీని వెనకాలే మనం చూసుకున్నట్లయితే టీవీఎస్ రోనిన్ ఇప్పుడు మీరు మార్కెట్లో చాలా అంటే చాలా ఎక్కువ బైక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందరూ కూడా రోనిన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ఇది లుక్స్ పరంగా కానీ లేకపోతే బాడీ పరంగా చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ని పోలి ఉంటుందన్నమాట. ఇంక ఈ రోనిన్కి సంబంధించినట్లయితే ఇది 2023 మోడల్ 1,45,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. బండి కూడా కండిషన్ పరంగా బాగానే ఉంది. టైర్స్ అన్నీ బాగున్నాయి. మీరు ఆ ఫోర్క్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గానే ఉంది ఈ వెహికల్ కూడా. మీరు కనుక మంచి ఆఫ్ రోడ్ బైక్ కోసం చూస్తున్నట్లయితే మార్కెట్లో మీరు ఎక్కువ ఎక్స్పల్స్ పేరైతే విని ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఎక్స్పల్స్ 200 ఆప్షన్ అయితే ఒకటి ఉందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసరికి 2021 మోడల్ 99,000 అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఇది కొంచెం ఓల్డ్ అని మీరు కనుక అనుకున్నట్లయితే మీకు దీని పక్కనే మనకి బ్లూ కలర్లో ఎక్స్పల్స్ 2022 మోడల్ కూడా అందుబాటులో ఉందన్నమాట. దీనికి సంబంధించి ప్రైస్ అయితే వీళ్ళు 1,19,000 అయితే కోట్ చేస్తున్నారు.
మంచి నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది. కలర్ పరంగా కావచ్చు, టైర్స్ పరంగా కావచ్చు, బాడీ పరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కానీ బండి అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది. కేవలం 1,19,000కు మాత్రమే మీకు లభిస్తుంది. బజాజ్కి సంబంధించిన అవెంజర్స్కి ఒకప్పుడైతే మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడంటే మీకు మార్కెట్లో అంటే ఎక్కువ మీకు బయట కనిపించకపోవచ్చు, కానీ మీరు కనుక బడ్జెట్లో ఒక బజాజ్ అవెంజర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మీకైతే ఈ రెడ్ కలర్ తీసుకున్నట్లయితే రెడ్ కలర్ 2018 మోడల్ ఇది 75,000కే లభిస్తుంది. ఇంకా మీకు ఈ బ్లాక్ కలర్ అవెంజర్ తీసుకున్నట్లయితే మీకు 2022 మోడల్ కేవలం 98,000కే మీకు ఇదైతే లభిస్తుంది అనమాట. ఇంకా పక్కనే ఉన్న అవెంజర్ కూడా 2022 మోడలే, ఇది 89,000కే మీకైతే దొరుకుతుంది. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాయి కదా, ఇక్కడ మనకి 2024 వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది చూసారు కదా, ఈ రెండు బజాజ్ జిక్సర్స్ కూడా 2024 మోడలే, మంచి నీట్ కండిషన్స్లోనే ఉన్నాయి ఇవైతే. ఇది చూసుకున్నట్లయితే మీకు నంబర్ కూడా టీజీ నెంబర్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ బజాజ్ జిక్సర్ 2024 మోడల్ 1,39,000 మాత్రమే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ పక్కనే ఉన్న ఇది కూడా సేమ్ జిక్సర్ 24 మోడల్, దీన్ని కూడా 1,39,000 అయితే వీళ్ళు కోట్ చేస్తూ. రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే మీకు హంటర్కి హ్యూజ్ అంటే హ్యూజ్ డిమాండ్ అయితే ఉందని మనందరికీ తెలిసిందే. ఇక మీకు చూసుకున్నట్లయితే ఈ హంటర్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ హంటర్ వచ్చేసరికి 2022 మోడల్ అనమాట. ఇదైతే 1,79,000 చెప్తున్నారు. రెండు కూడా సేమ్ సిల్వర్ కలర్స్లోనే ఉన్నాయి. ఇక ఈ హంటర్ వచ్చేసరికి హంటర్ 350 2023 మోడల్, ఇది అయితే 1,84,000 అయితే కోట్ చేస్తున్నారు అనమాట. 1,84,000కే మీరు 2023 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకే పక్కన ఉన్న డ్యూక్ తీసుకోవచ్చు. ఈ డ్యూక్ అయితే 2019 మోడల్ 1,15,000కే. యూత్కి డ్యూక్కి ఒక అవినాభావ సంబంధం ఉందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ డ్యూక్లు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట, కేటీఎం డ్యూక్ని. ఇదైతే 2019 మోడల్ మీకు 1,15,000కే ఈ డ్యూక్ అయితే మీకు లభిస్తుంది. ఇంకా అలాగే చూసుకోవచ్చు మనం కేటీఎంలో కలెక్షన్లో డ్యూక్ 200 ఇది 2020 మోడల్ 1,39,000 చెప్తున్నారు. ఇంకా అలా మీకు హ్యూజ్ కలెక్షన్ ఉంది, మీకు డ్యూక్లో కూడా చూసుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే కేటీఎం RC 390 1,39,000 చెప్తున్నారు అనమాట. ఇక మీకు కేటీఎం RC 200 ఇదైతే 2023 మోడల్, వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 1,89,000 అయితే కోట్ ప్రైస్ చేస్తూ ఉన్నారు. బండి కూడా మంచి మంచి కండిషన్లో ఉంది, మంచి బల్కీ మోడల్ అనమాట. మనకు RC 200 తెలుసుకో, మొత్తం ఫుల్ ఆఫ్ డోమ్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఈ కేటీఎం RC 200 చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ RC 200 చూసుకున్నట్లయితే 2023 మోడల్, ఇదైతే 1,98,000 చెప్తున్నారు. కేటీఎం పరంగా చూసుకున్నా కానీ మీకు కేటీఎంలో కూడా మంచి హ్యూజ్ కలెక్షన్ అయితే మీకు ఉందన్నమాట. ఏ మోడల్ తీసుకున్నా కానీ మనకి ఇక్కడ బైక్స్ పరంగా అయితే హ్యూజ్ అంటే హ్యూజ్ కలెక్షన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి మోడల్కి కూడా స్కూటీల దగ్గర నుంచి బైకుల వరకు, బడ్జెట్ బైకుల వరకు, ప్రీమియం బైకుల వరకు కూడా అన్నీ కూడా ఏ మోడల్ తీసుకున్నా కానీ మనకి హ్యూజ్ కలెక్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ బడ్జెట్లో మీరు రెగ్యులర్గా అంటే మనం మైలేజ్ పర్పస్ తీసుకోవాలనుకున్నాగా మనకి ఇక్కడ అయితే బైక్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే హీరో సూపర్ స్ప్లెండర్ అనమాట 2020 మోడల్ 68,000 మాత్రమే చెప్తున్నారు. ఇంక ఈ పక్కనే ఉన్న మనం చూడవచ్చు ప్యాషన్ ఉంది, పక్కనే 2022 మోడల్, ఇదైతే 72,000 చెప్తున్నారు. ఇక అలాగా మొత్తం మీకు బడ్జెట్లో కూడా మంచి అంటే మంచి మోడల్స్ ఉన్నాయి. హీరో గ్లామర్ చూసుకోండి, గ్లామర్ కూడా 2020 మోడల్ 75,000 ఉన్నాయి. ఇది కూడా మనకి ఇక్కడ జావా 42 బోబర్లో ఇంకొక మోడల్ కూడా ఉందన్నమాట. ఇది మనకి మెరూన్ కలర్లో ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఇదైతే 2022 మోడల్, ఇదైతే 1,99,000 చెప్తున్నారు. కండిషన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది, మన సింగిల్ సీటింగ్ కెపాసిటీతోనే ఉంది. ఇది అయితే టైర్స్ పరంగా కూడా బాగున్నాయి, లుక్స్ పరంగా బాగుంది, చాలా నీట్గా ఉంది, పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉన్నాయి అనమాట. ఇదైతే 22 మోడల్ 1,99,000 చెప్తున్నారు. ఈ జావా 42 బోబర్. కవాసకి నింజాని చాలామంది కొనాలనుకుంటారు, కానీ ఆ హై ప్రైస్ వల్ల కొనలేక చాలామంది ఆగిపోతూ ఉంటారు. కానీ మీరు కనుక బడ్జెట్ రేంజ్లో కవాసకి నింజా తీసుకోవాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బజాజ్ నింజా అయితే 2021 మోడల్, వీళ్ళైతే దీన్ని 2,89,000 అయితే కోట్ చేస్తున్నారు అనమాట. కండిషన్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది. ఇంత మంచి ప్రీమియం బైక్ మీకు ఇంత తక్కువలో దొరకడం అంటే నిజంగా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మనం మోసపేటలో ఉన్న ఈ డ్రీమ్ బైక్స్ షోరూమ్కి సంబంధించి సెకండ్ హ్యాండ్ డీలర్కి సంబంధించి సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరు మార్నింగ్ 10 నుంచి మీకు నైట్ 8 వరకు అందుబాటులో ఉంటారు. అలాగే మీరు ఎప్పుడైతే బైక్ని కొనుగోలు చేస్తారో ఆ టైంలో మీకు ఫస్ట్ జనరల్ సర్వీస్ అయితే ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా మీకు
ఈ బోర్ పిస్టన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 6 months వరకు వీళ్ళైతే వారంటీని కూడా ఇస్తూ ఉన్నారు. అన్ని బైక్స్ మీద వారంటీ ఇస్తారు. అలాగే మీరు ఏ బైక్ కానీ మినిమం 15,000 డౌన్ పేమెంట్ కట్టేసి మీరు ఇక్కడైతే బైక్ని తీసుకెళ్ళచ్చు. అలాగే మీకు వీళ్ళు ఫైనాన్స్ సర్వీసెస్ని కూడా ఇస్తూ ఉన్నారనమాట. చూసుకున్నట్లయితే అన్నీ కూడా బైక్స్ అనే ఆల్మోస్ట్ మంచి కండిషన్లోనే ఉన్నాయి. కొన్ని అయితే 24 మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 22, 21, 2019 వరకు కూడా మీరు మోడల్స్ అయితే చూసుకోవచ్చు. ఏ మోడల్ తీసుకున్నా కానీ మీకు హ్యూజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది మంచి విషయమనే చెప్పాలి. మీకు కనుక మీరు ఇక్కడ ఒకసారి వచ్చి ఈ బైక్స్ని చూసి మీకు నచ్చిందని మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చరికి మూసాపేటలో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ నంబర్ A374 ఆపోజిట్లోనే ఈ డ్రీమ్ బైక్స్ షోరూమ్ అయితే ఉంటుంది.